ఎలా ఉంది చూసారా? అయ్యి చాలా కష్టంగా ఉంది. కొండల్లో మొత్తం తగిలేస్తుంది. మామూలు బండి కాబట్టి ఎలా ఉంది, లోడ్ బండి అయితే ఇంకా తగిలేద్దునేమో కింద. అమ్మ మొత్తం లోడ్ బండి ఇంకా కింద దిగిపోద్ది ఇంక మొత్తానికి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వేళ కూడా డ్యూటీ లేదు. అప్పుడు 3 రోజులు అయింది డ్యూటీకి వెళ్ళి. జయేష్ గారు ఫోన్ చేశాడు వస్తావా అని. ఇంటికి ఆడుంటే చిరాకు వచ్చేసి ఆడు ఫోన్ చేశాడని వెళ్తున్నాను. వస్తున్నాడంట. నా బండి ఎక్కడ మా తాత షెడ్ గడి పెట్టేసి వెళ్తున్నాం. వచ్చాడు బొగ్గాడు. సౌండ్ వచ్చేస్తుందంటే కీమని. బాగా గిజమని సౌండ్ వస్తుందండి బా. అదే రైట్. అయినా బండిలోకి ఎక్కువ. ఇంటికాడ సైకిల్ రైడ్స్ బా. ఏం తెలుసు ఇంటికాడ డ్యూటీ చూడమంటే చూడలేదు. సైకి వస్తుంది ఇంటికాడ. నువ్వు బాగానే వెళ్ళిపోయి ఏసీ వేసుకుని. ఇదే మా ఊరు నిడదవోల్. అదే యాక్చువల్గా ఇటు రాడు, కానీ ఏంటంటే వీళ్ళకి ఏం తోలకం లేనట్టుంది, అందుకని ఇటు వచ్చాడు. పెళ్ళి పంగిళ్ళలో బిర్యానీ తింటాం ఈవేళ. పట్టాడు పట్టాడు పట్టాడు. మేము కూర్చున్నది ఎక్కడ సాయంత్రం మాటలు. క్లైమేట్ సడన్ గా చేంజ్ అయిపోతుంది ఈవేళ. బాయ్ ఎక్కడికి బా ట్రిప్? క్యాంటీన్. మా బావగాడు వాళ్ళ ఇంటికి ఇటు వెళ్ళాలి. ఈ రోడ్డు స్కూటీ వచ్చింది చూసారా? ఈ రోడ్లోకి వెళ్తే స్ట్రైట్. నాకే డ్యూటీ లేకుండా పోయింది ఇవాళ అంటే నేను వెళ్ళి డ్యూటీకి ఎప్పుడే మూడు డ్యూటీలు అవుద్ది. బాగానే వెళ్తున్నా డ్యూటీలకి ప్రశాంతంగా. నాకు కొవ్వు ఎక్కువ అయ్యారా? నువ్వు డ్యూటీ చెప్పావా? కానీ నాకు డ్యూటీ లేదు అని నేను ఎవరికి ఫోన్ చేయను. వీడికే ఫోన్ చేస్తాను. వీడు ఒక 100 మందికి చేస్తాడు. రాత్రి ఏమైంది అనుకున్నారా? బాగా డ్యూటీ లేదు అని ఫోన్ చేయాలి. ఎవరిది అది? రాత్రి డ్యూటీ లేదు బాగా అని ఫోన్ చేశాను. ఎన్నో మంది చేశాడు నా ఇద్దరు. కానీ డ్యూటీ పనాల. వర్షాకాలం కదా, చాలా ఇబ్బందిగా ఉందా. దశమి స్టార్ట్ అవుతుంది కదా, బొమ్మలు తెప్పించేశారు. నేను యాక్చువల్గా కలకత్తా వెళ్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే 22వ తారీఖున భవానీ మాలయ్య, అందుకని వెళ్తాకలేదు. లేదంటే ఒక ట్రిప్ కలకత్తా వెళ్ళి వస్తుంది సరదాగా. ఆల్రెడీ ఒకసారి చాలాసార్లు కలకత్తా తిరిగాను ఫస్ట్లో. దేనికి ఇప్పుడు? ఎక్కడ గుడుమా? డస్ట్ ఉండా? ఏసీ బండి. ఏసీ రావట్లేదు. ఏ వస్తుందా? ఏం జర్రా? ఈ అమ్మ తిరిగిపోయిందండి. నేను ఎరగొడేస్తానంటరా? ఇది జస్ట్ ఫ్రెండ్స్. నేను ఇలా అన్నాను ఫ్రెండ్స్ అంతే. ఇంక ఎరగొడేమో నన్ను.
ఇక మీ అన్నయ్య వాళ్ళు చూడు, ఇక్కడ ఉన్నాయి మీ అన్నయ్య వాళ్ళు. ఏ వాళ్ళు ఫస్ట్ లో మనం వెళ్ళేవాళ్ళం అయ్యా ఎడార్లో సముద్రం అయ్యి జాగేళ్ళారా అరే బుర్రా అరే 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 ఎక్కడ అన్న సందర్భం జరిగితే అక్కడ తినేద్దాం బా, లేదంటే మాత్రం పంగిడి బిర్యానీ తిన్నాం. అయితే ఏ తింటేనే బాగుంటుంది. పంగిడి బిర్యానీ షేక్ బిర్యానీ అక్కడ తిన్నా కూర్చొని. పంగిడి షేక్ బిర్యానీ అన్లిమిటెడ్ బాగుంటది, మీకు వీడియో పెడతాను చూద్దాం. మ్యాక్సిమం పెట్టాడు, సండే కదా మ్యాక్సిమం పెడతాడు కదా. పంగడి బిర్యానీ తినేది బయలుదేరుతాం, చాలా బాగుంటది. 4 కూరలు తెస్తారు, చల్లగా. అయ్యి బాబా బయట అదే బయట చాలా ఎండబా. 4 సిగ్నల్ లేరా బాబోయ్, బంపర్ పెయింట్ ఎల్లో వైట్ ఎరా స్పెట్సా పెయింట్ ఇచ్చే రగ్గొందరా, మీరు ఎత్తడం వల్ల తెలిసిపోయింది. ఒరే బండికి ఇంకా బోర్డు స్టిక్కరింగ్ చేయించాలి, బండికి బోర్డు స్టిక్కరింగ్ చేయించాలి. స్టిక్కరింగ్ లేచిపోతుందేంటి? అప్పుడు క్లియర్ గా డిక్తాను నేను అక్కడ. క్లియర్ అంటే గోంగూర మూడు రకాల పెరుగు చట్నీ, గోంగూర, సాంబార్, పూలు వచ్చేస్తుంది. ఎవర్రా భోజనం చేద్దాం అనుకుంటున్నాం. సరే 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 నేను వీరం వద్దు బండి స్పీడ్ గా బాగా వస్తాను ఇక్కడ ఆగనుకోకుండా. లోడ్ అయిపోయింది, బయటకు వచ్చేస్తాను. అడ్రస్ ఫోన్ చేస్తానండి మీకు. బేవార్ నోట్లో మనకి ఐడియా లేదు సార్. నేను గుడి వచ్చాక ఫోన్ చేస్తాను మీకు, అప్పుడు అడ్రస్ తిరిగి. ఇప్పుడు గుడిని సరే అయ్యా, వాళ్ళు ఫోన్ చేయరు, లోడ్ అయిపోయిందని చెప్పారని పండి. మనోడు మహేష్ అన్న ఫోన్ చేయరు, మాట్లాడేదానికి వాళ్ళ ఎవరితో నంబర్ ఇచ్చాడు. వాళ్ళు గమ్మున వచ్చామ్మా మాకు 1 గంట కల్లా పండి ఇక్కడ ఉన్నారు అంటున్నారు. వాళ్ళ వచ్చేస్తుందండి, ఒక అరగంట టీవీలో వచ్చేస్తానండి, లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఫోన్ చేసి బయలుదేరాం, లోడ్కి వెళ్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. మేము యాక్చువల్గా భోజనం చేసి బండి ఎక్కాం అంతే. పార్టీ వాడు ఫోను అలా అరగంటలో పంపించారు ఇక్కడ ఉండాలని. బండి లోడింగ్ అయిపోయిందని చెప్పారు. బాగుంటుంది ఎక్కడ గుడిమండ పంపించాను, వచ్చే లెఫ్ట్ తిరుగుతాను. పార్టీ వాడు చేస్తే మేము ఏమన్నాం తెలుసా, ఇంకా భోజనం కూడా చేయలేదండి మేము, వచ్చేస్తున్నాం అని చెప్పాం. మరి తాటరా లోడింగ్ కూడా ఏం చెప్పాను, కింద కసాల లోన్ తిరిగేద్దని చెప్పాను. ఇక కనీసం ఇంకా బండి లోడ్కి కూడా వెళ్ళలేదు మేము, లోడ్కి వెళ్తున్నాం ఇంకా. కానీ లోడ్ అయిపోయిందండి బండి అని పార్టీ వాళ్ళతో అన్ని అబద్ధాలు చెప్పవలసి వస్తుంది పార్టీ వాళ్ళకి. ఇక్కడ నేను పెడతాను వచ్చే అంటున్నాడు మనోడు, లోడింగ్ అయినా అన్నాడు. ఫోన్ చేయలేదంటే భోజనం నేను కొంటాను అమ్మ వచ్చేయండి అమ్మ అంటాడంట. నమ్మకంగా బిర్యానీ తిన్నాం పంగిళ్ళలో, 100 రూపాయలకి అన్లిమిటెడ్ బిర్యానీ బాగుంటది. దేనికి ఇప్పుడు అడ్డొచ్చేస్తున్నాయి మనకి 3/4 గా జస్ట్ గా 3/4 కి ఎల్లగానే లోడ్ అయిపోద్దిలే. మరి గంధమౌళి అని ఉంటున్నాయి, అక్కడ ఉంటున్నాయంటారా వీరవాసంలో? ఇక్కడ గంధం కాదు, అక్కడ గంధమా? కాదు ఈ గంధమే. వీరవాసరం స్టాక్ ఉంది. ఓనర్ వీరవాసరం, ఈ గంధం కాదు. ఓ ఆంధ్ర వీరవాసరమా? రైట్ గా డైరెక్ట్ ఏది రామాంజనేయులు కదా? ఇంకే కాసరా గౌరీపట్నం.
మనం ఎక్కాం. ఇది వచ్చేసి దేశర్ల అద్దాల ఫ్యాక్టరీ. గ్లాస్ తయారవుతుంది ఇక్కడ. చూస్తాను. డ్యూటీలు లేవు ప్రస్తుతానికి, ఇంటికాడ బేవర్స్. ఏదైనా పైకి వెళ్ళాల్సి వస్తే పైకి వెళ్తాను కంపల్సరీ. కానీ ఏసీకి అలవాటు పడిపోయాం అబ్బా, బాగా ఏసీకి అలవాటు పడిపోయి. చూసారా, మామూలు బండికి వెళ్ళమంటే వెళ్ళాడు అస్సలా. ఏసీ అదిగోండి, ఎంతసేపు ఏసీ బండికి అలవాటు పడిపోయా. తిన్నాం ఫుల్గా. అదే మామూలు బండికి తిని మామూలు బండి తోలాలంటే గస వస్తుంది. నమ్మకంగా శుభ్రంగా ఈ బండి గసాలు ఏముండవు. మూడులో ఇట్టాం చల్ల చల్లగా. లైలాండ్ లేటెస్ట్ బండి స్టిక్కరింగ్ లైలాండ్ చూడండి, చాలా బాగుంది. స్టిక్కరింగ్ ఎరగదీశారు. ఈ సైడ్ బండి కాదు నాకు తెలుసు, అది రాజమండ్రి బండి. రాజమండ్రి అదేనా? రాజమండ్రి సైడ్ బండి అది. ఏ పిఠాపురం అవ్వచ్చు. ఇదే లక్షలు వీడియో ఇప్పుడు దాకా మంచి అందంగా ఉందిరా. మంచి అందమైన ఫోటో పని నువ్వు. మామూలుగా మంచి అందం. మా వాడు మంచి అందంగా ఉంటాడు ఫోటో. అక్కడ లొకేషన్ చూపి, లెఫ్ట్ సైడ్ లొకేషన్ చూడండి. లెఫ్ట్ సైడ్ ఫోటోలు కూడా కొట్టు. బాట ఏంట్రా బాబు, ఇలా అయిపోయింది ఇది. ఇలా ఉందో చూడండి. నేను ఇలా చూపి, నేను ఇప్పుడు దాకా పంగిళ్ళలో తిరిగాను, కానీ ఇక్కడ గసలు ఉన్నట్టు నాకు తెలదు. స్లోగా వెళ్ళినా టైర్లు తిరిగేస్తామయ్యా. టైర్లు మా జీవం లేదు. వస్తున్నాడు ఖచ్చితంగా ఘాటి తెలియదు ఇది అయ్యే రోడ్ బండికి. పనావతిలో టైర్లు తిరిగేస్తున్నాయా, కానీ ఏదో రకంగా ఎక్కిచ్చేస్తాను నమ్మకంగా. ఆ గొడవ కొండలు గట్ట చూడండి. షట్టర్ లోడింగ్ అక్కడ ఆ దూరం. ఎంత కింద ఉన్నారు చూసారా కోరిలు. చూసాను. ఇప్పుడు వెళ్ళినట్టు తాటరే. ఇంతలో అనగాసరం ఉన్నట్టు ఇప్పుడే చూసాను నేను. ఇప్పుడు తాగితే వెళ్దాం. ఎలా ఉందో చూడండి, అడవి అడవి ఉన్నట్టు ఉంది. తక్కువ రేటు, రేట్ ఎక్కువ. రేటు పైకా. ఏ బ్లాక్ బ్యూటీ అడ్లేగో. కొండల్లో ఇబ్బంది. చూడండి ఎలా ఉన్నా బాబోయ్. జారు, ఇది వర్షాకాలం ఇదే ప్రమాదం, జారిపోద్ది. ఇట్రా అమ్మ, టైర్లు ఎర్ర తిరిగేసింది నమ్మకంగా. అసలులోకి వచ్చాం. మెట్లు ఎంత ఉందో చూసారా. అమ్మ దిగచ్చు, గోల్డ్ మెట్లు ఉందా. తాటరేదిరా. టైర్లు ఎలా అయిపోయింది చూడండి బా. ఓ పక్కనంతా మోట ఉంది.
ఇక్కడ మెట్ల అంత నచ్చలే, వేరే చోటుకి వెళ్ళిపోతున్నాం. ఎలా ఉంది చూసారా? అయ్యి చాలా కష్టంగా ఉంది కొండల్లో, మొత్తం తగిలేస్తుంది. మామూలు బండి కాబట్టి ఎలా ఉంది, లోడ్ బండి అయితే ఇంకా తగిలేద్దునేమో కింద. అమ్మ మొత్తం లోడ్ బండి ఇంకా కింద దిగిపోద్ది ఇంక మొత్తానికి. ఈ అమ్మ లోడ్ బండి అయితే తమ్మని చూసారు ఎలా ఇరిపోయిందో, లోడ్ బండి అయితే కంపల్సరీ తగిలేద్దరు అక్కడ. ఇంకా మొక్కలు ఉండే చూసాను. ఎక్కడ ఏ పళ్ళు రావారా లోనకే? లోడ్ బండి అయితే జారిపోతారు బాబు ఇక్కడ కోరిలోకి, ప్రమాదం రిస్క్. ఎప్పుడునా పెద్ద స్టంట్ ఆడద్ది ఇక్కడ. లోడ్ బండి అయితే చాలా ఇబ్బంది. చాలా ఇబ్బంది, జాగ్రత్త జాగ్రత్త వెళ్తుంది లోడ్ బండి. మొత్తం వాన వల్ల బురద అయిపోయింది మొత్తం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ మన బండికి వచ్చినప్పుడు పెడతాను. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.